3.5 lakh పీపుల్ అయితే ఒక సెటైర్ పార్టీ జాయిన్ అయిపోయారు. అండ్ ఆనెస్ట్లీ ఆ రియాక్షన్ అయితే కంప్లీట్లీ అండర్స్టాండబుల్. ఎందుకంటే జనాలు ఆల్రెడీ అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. దాని మీద మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తే పీపుల్ ఆబ్వియస్ గా ఎక్స్ప్లోర్ అయిపోయారు. బట్ ఇక్కడే ఒక డేంజరస్ డిఫరెన్స్ అయితే జరిగింది. మీమ్స్ చూస్తాం, స్టోరీస్ పెడతాం, కామెంట్స్ లో రేజ్ కూడా చూపిస్తాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, కొన్ని ఈజీ అప్లైలు ఉంటే టక కొడతాం. ఆ తర్వాత సైలెన్స్. ఒక కాల్ రాదు, ఒక రిప్లై ఉండదు, హెచ్ఆర్ నుంచి జీరో ఇంటరాక్షన్. అప్పుడే ఫ్యూచర్ అంతా నో క్లారిటీ మోడ్ లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఫీలింగ్ అయితే కంప్లీట్లీ అండర్స్టాండబులే. కానీ మీరు హైర్ అవుతున్నారా? సో ఈ వీడియోలో అయితే నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అయితే రాలేదు. బ్రో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్ ఆఫ్ అని టెంప్టేషన్ డైలాగ్ కూడా చెప్పట్లేదు. నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే వై అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బికమ్ వర్స్. అండ్ ఇంకా ఈ జనరేషన్ అయితే డెఫినెట్లీ స్ట్రక్ అయిపోయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2026 లో యాక్చువల్ జాబ్ రావాలంటే అసలు ఏం చేయాలి? ఎందుకంటే సిస్టమ్ ఇస్ ఆల్రెడీ బ్రోకెన్. బట్ బ్రోకెన్ సిస్టమ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి కదా. అండ్ గైస్ బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ ఇంకా చాలా చిన్నది. వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ది రియల్ ప్రాబ్లం, ఫస్ట్ థింగ్, మీ ఫ్రస్ట్రేషన్ అయితే ఇమాజినరీ కాదు. మనం కనుక స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడుకుంటే 9.9% ఆఫ్ యూత్ ఇస్ కంప్లీట్లీ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఆల్మోస్ట్ 10%. ఓన్లీ 10% అని మీకు అనిపించచ్చు. ఒకసారి అర్బన్ ఇండియా చూద్దాం. 13.6% అర్బన్ యూత్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. సిటీస్ లో మనలాంటి గ్రాడ్యుయేట్స్ లో 13.6% అంటే ఎవ్రీ క్లాస్ రూమ్ లో, ఎవ్రీ ఫ్రెండ్స్ గ్రూప్ లో జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారనే అర్థం. కానీ మోస్ట్ పెయిన్ఫుల్ స్టాటిస్టిక్స్ ఇంకొకటి ఉంది. ఓన్లీ 55% గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంప్లాయబుల్. ఇమాజిన్ దిస్, 100 మంది గ్రాడ్యుయేట్ అయితే ఓన్లీ 50 మందికి మాత్రమే జాబ్స్ దొరుకుతున్నాయంట. కంపెనీకి యూస్ఫుల్ అనిపించే వాళ్ళు ఓన్లీ 55 పీపుల్. మరి మిగిలిన 45 మంది సంగతి ఏంటి? సిస్టమ్ వాళ్ళని అయితే ప్రిపేర్ చేయట్లేదు. డిగ్రీ అయితే ఇస్తుంది కానీ డైరెక్షన్ ఇవ్వట్లేదు. అండ్ ఆనెస్ట్లీ ఇదైతే మీ ఫాల్ట్ అస్సలు కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఎంటైర్లీ మార్క్స్ మీదే బిల్డ్ అయిపోయింది. ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ లో ఫెయిల్ అయినా పర్లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ రాలేదా అది కూడా పర్లేదు, కాన్ఫిడెన్స్ లేకపోయినా పర్లేదు, బట్ 9.5 CGPA మాత్రం ఉండాలి. ఇదే కదా మనల్ని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రిపేర్ చేసింది. కాలేజ్ మనల్ని అయితే కేవలం ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, కంపెనీస్ కోసం అయితే జీరో నాలెడ్జ్. అండ్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. అది గేమ్ అయితే ఎంటైర్ మార్చేసింది. ఇప్పుడైతే యాక్చువల్ గా అసలు ఏఐ మీ జాబ్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో వై మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఆల్రెడీ అవుట్డేటెడ్ అని. ఫస్ట్ రీజన్ అయితే కాలేజ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద రియల్ వరల్డ్. మన కాలేజ్ మనకు ఒక డేంజరస్ ఇల్యూషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. డిగ్రీ కంపేర్ చేస్తే లైఫ్ సెట్ అనే డైలాగ్ కంప్లీట్ గా వినే ఉంటారు కదా. కానీ రియాలిటీలో డిగ్రీ అయితే ఇప్పుడు ఎంట్రీ టికెట్ అయితే అస్సలు కాదు. ఇట్స్ ఓన్లీ 5% ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్. 95% స్టూడెంట్స్ అయితే థియరీ నేర్చుకుంటారు, రియల్ వరల్డ్ స్కిల్స్ కి అయితే చాలా దూరంగానే ఉన్నారు. అండ్ ఇంటర్వ్యూలో ఎవరు కూడా అడగరు కదా వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. కానీ వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చాలా క్లియర్ కట్ గా అడుగుతారు. మీ కమ్యూనికేషన్ ఎలా ఉందో వర్డ్ టు వర్డ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇంకా మీ టీమ్ వర్క్, మీరు మోడర్న్ టూల్స్ ఎలా వాడుకుంటున్నారో, మీ క్యాపబిలిటీని వాళ్ళు ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు. మన సిలబస్ అయితే స్టిల్ 2006 దగ్గర ఆగిపోయింది. మరి దాన్ని ఎలా డీల్ చేయాలో మీకు వదిలేస్తున్నాం. అండ్ సెకండ్ రీజన్ వచ్చి ఏఐ ఈజ్ ఈటింగ్ ఫ్రెషర్ జాబ్స్. ఇది చాలా మంది అయితే ఓపెన్ గా అస్సలు చెప్పట్లేదు. కానీ ఫ్రెషర్ జాబ్స్ అయితే స్లోగా డిసప్పేర్ అయిపోతున్నాయి. డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్, సింపుల్ కంటెంట్ రైటింగ్, టెస్టింగ్ జాబ్స్, సపోర్ట్ జాబ్స్, ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఇవి ఒక జాబ్ ఆపర్చునిటీ లాగా అయితే కనిపించేటివి. కానీ ఇప్పుడు రోజుకి వచ్చే ఒక కొత్త ఏఐ టూల్ ఒక ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీని రీప్లేస్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడైతే మరి కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయంటే మన కంపెనీస్ అసలు 5 ఫ్రెషర్స్ ఎందుకు, ఒక ఏఐ కొంటే సరిపోతుంది కదా అని. అండ్ వర్స్ట్ పార్ట్, మన కాలేజెస్ అయితే ఇంకా ఇలాంటి అవుట్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తున్నాయి. పేరెంట్స్ కూడా క్లారిటీ లేదు, స్టూడెంట్స్ కి అయితే ఫియర్ చాలా ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్ లో ఎవ్రీవన్ ఈస్ కన్ఫ్యూజ్డ్. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ హ్యూమన్ ని డిస్ట్రాయ్ అయితే చేయట్లేదు, రాంగ్ స్కిల్స్ ని మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది. రైట్ స్కిల్స్ ఉన్న వాళ్ళ వాల్యూ అయితే డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ రివార్డ్స్ అడాప్టబిలిటీ. థర్డ్ వన్ వచ్చి యు ఆర్ అప్లైయింగ్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. కొంచెం పెయిన్ఫుల్ ట్రూత్ చెప్తా, మీరు ఓపెన్ చేసి ఈజీ అప్లై క్లిక్ చేశారు అనుకోండి, మీరు జాబ్ హంటింగ్ చేస్తున్నట్టు అర్థం కాదు, మీరు జస్ట్ ఒక గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే. బేసిక్ గా ఈజీ అప్లై ఉన్న జాబ్స్ ప్రతి ఒక్కరు క్లిక్ చేసేవే. 5,000 జాబ్స్ ఉంటే 3-4 పొజిషన్లు ఉంటాయి. ATS దగ్గర సగం ఫిల్టర్ అయిపోతే HR దగ్గరికి చేరుకునేటివి చాలా తక్కువ. మరి ATS అంటే ఏంటంటే ఇది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మీ రెజ్యూమ్ లో ఉన్న కీవర్డ్స్ బట్టి ఇది 90% ఆఫ్ రెజ్యూమ్స్ ని ఫిల్టర్ చేసేస్తుంది. మీ రెజ్యూమ్ లో కరెక్ట్ కీవర్డ్స్ లేకపోయినా, మీకు కావాల్సిన స్కిల్ సెట్ లేకపోయినా, మీ రెజ్యూమ్ లో కంటెంట్ తక్కువ ఉన్నా, మీరు పెద్ద శ్రద్ధగా మీ రెజ్యూమ్ ని తయారు చేయకపోయినా ఇక్కడ మీరు బయటకు వెళ్ళిపోతారు. HR కి చాలా తక్కువ మంది రీచ్ అవుతారు, వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తాయి. సో మ్యాటర్ ఏంటంటే 50% ఆఫ్ ద సిస్టమ్ ఇస్ ఆటోమేటెడ్ అండ్ 95% ఆఫ్ రెస్యూమ్స్ నెవర్ రీచెస్ హ్యూమన్స్.
అండ్ ఫోర్త్ రీజన్, యూ నెవర్ హ్యావ్ అ ప్రూఫ్. ఇది ఒక హార్డెస్ట్ ట్రూత్. కంపెనీస్ డిగ్రీస్ కంటే ప్రూఫ్స్ ని ఎక్కువ నమ్ముతాయి. మీ CGPA కంటే మీరు ఏం బిల్డ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో మీరు ఏం బిల్డ్ చేశారు, మీ స్కిల్ ఏంటని అడుగుతారు. మీ CGPA 95% కంపెనీస్ అసలు పట్టించుకోవు. ఒక ప్రాజెక్ట్, ఒక పోర్ట్ఫోలియో, ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనీథింగ్ మన స్టూడెంట్స్ దగ్గర ఇది ఉంటే రియల్లీ పవర్ఫుల్. కానీ మన స్టూడెంట్స్ కి ఇది మెయింటైన్ చేయాలని తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు కాబట్టి. మన స్టూడెంట్స్ కి తెలిసింది ఒకటే, చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, మార్క్స్, ఇంకా జాబ్, ఇదే నమ్ముతారు. కానీ రియాలిటీ ఎప్పుడో మారిపోయింది. సో ఇప్పుడైతే ఓకే, సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, ఏ వచ్చేసింది, డిగ్రీస్ వీక్ అయిపోయాయి. మరి మనం యాక్చువల్ గా ఏం చేయాలంటారు? వాట్ టు డూ నౌ? ఓకే, నెక్స్ట్ 30 days లో మీరు చేయాల్సిన పనులు అయితే ఇప్పుడు చెప్తా. దీస్ ఆర్ లిటరలీ ప్రాక్టికల్, నాట్ అట్ ఆల్ మోటివేషన్ ఈ గార్బేజ్. ఫస్ట్ యాక్షన్ ఐటమ్, ఫిక్స్ యువర్ రెజ్యూమే. గో టు జాబ్ స్కాన్, రెజ్యూమ్ పేస్ట్ చేయండి, జాబ్ డిస్క్రిప్షన్ కూడా అక్కడ పేస్ట్ చేయండి. ఇట్ లిటరలీ టెల్స్ యూ మీ రెజ్యూమ్ లో ఏం కీవర్డ్స్ మిస్ అయ్యాయని. ATS కోసం ఆప్టిమైజ్ చేసుకోండి, అదైతే సింపులే. చాలా మందికి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది రెజ్యూమ్ వల్లనే, వాళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల అయితే అస్సలు కాదు, జస్ట్ ఒక రెజ్యూమ్ రీడబుల్ కాకపోవడం వల్ల. అండ్ సెకండ్ యాక్షన్ ఐటమ్, బిల్డ్ సంథింగ్. ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయండి. మీరు డెవలపర్ అయితే ఒక యాప్ ని బిల్డ్ చేయండి, మార్కెటింగ్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని రన్ చేయండి, ఫైనాన్స్ అయితే ఒక బడ్జెట్ ట్రాకర్ ని క్రియేట్ చేయండి, ఇంకా మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే 10 వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మార్క్స్ కంటే ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ కి అయితే సిగ్నల్సే కావాలి, ప్రామిసెస్ అస్సలు కాదు. అండ్ థర్డ్ యాక్షన్ ఐటమ్, లెర్న్ వన్ AI టూల్. మీరైతే ఏ ఇంజనీర్ అయిపోవాల్సిన అవసరమే లేదు, కానీ ఏఐని ఇగ్నోర్ చేస్తే డెఫినెట్లీ చాలా పెద్ద డేంజర్. ఒక AI టూల్ అయితే మాస్టర్ చేయండి. ChatGPT, క్లౌడ్, కోపైలట్, నోషన్ AI, ఎనీథింగ్ రిలవెంట్ టు యువర్ ఫీల్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే AI యూస్ చేసే వాళ్ళు AI యూస్ చేయని వాళ్ళని డెఫినెట్ గా రీప్లేస్ చేసేస్తారు. మీరు రీప్లేస్ అవ్వకూడదంటే ఏఐని డెఫినెట్ గా నేర్చుకోండి, ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఫోర్త్ యాక్షన్ ఐటమ్, స్టాప్ ఈజీ అప్లై. బటన్ దొరికింది కదా అని చెప్పి టకటక కొట్టేయకండి. డైరెక్ట్ గా HRs కి మెసేజ్ చేయండి. రియల్ గా, సింపుల్ గా జాబ్ సార్ ప్లీజ్ ఇలాంటివి కాదు, ఒక ప్రాపర్ ఫార్మాటింగ్ తో అప్లై చేయండి. ఒక 10 జెన్యూన్ మెసేజ్లు 200 ర్యాండమ్ అప్లైస్ కంటే బెటర్ కదా. అండ్ ఫిఫ్త్ యాక్షన్ ఐటమ్, స్టార్ట్ స్మాల్ వర్క్. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. ఒక 500 రూపీస్ ఆన్ చేసే వర్క్ అయినా పర్లేదు, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీ అప్లికేషన్ మీద వెయిటేజ్. అండ్ దట్ చేంజెస్ ద గేమ్. ఎక్స్పీరియన్స్ అయితే ఫేక్ గా క్రియేట్ చేయలేం, కానీ స్మాల్ గా స్టార్ట్ చేయొచ్చు. జనాలు మనల్ని కాక్రోచ్ అనుకునేవ్వండి, ఏదైనా అనుకునేవ్వండి, మేబీ ఇన్సల్ట్ చేశారని కూడా అనుకుందాం, కానీ కాక్రోచ్ గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? దే సర్వైవ్ ఎవ్రీథింగ్. కండిషన్స్ మారిపోతే అవి ఘోరంగా అడాప్ట్ అయిపోతాయి. హ్యూమన్స్ కూడా అలానే. మీ కాలేజ్ మిమ్మల్ని సేవ్ చేయట్లేదు, గవర్నమెంట్ ఇమీడియట్ గా జాబ్స్ కూడా క్రియేట్ చేయట్లేదు, సిస్టమ్ కూడా సడన్ గా ఫెయిర్ అయితే అయిపోదు. సో స్టాప్ వేస్టింగ్ టైం, ఇమీడియట్ గా అయితే అడాప్ట్ చేసుకోండి, కొత్త స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయండి, కొత్త ప్రూఫ్స్ క్రియేట్ చేయండి, ఏ వాడండి, మెసేజ్ HR, మెసేజ్ పీపుల్ హూ యు నో, స్టాప్ ఈజీ అప్లై అండ్ స్టార్ట్ సమ్వేర్, ఎనీవేర్. మనం పర్ఫెక్షన్ కోసం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవడం కోసం వెయిట్ చేస్తే రోజులు గడిచిపోతాయి, ఏజ్ కూడా అయిపోద్ది. ఈ వరల్డ్ అయితే పర్ఫెక్ట్ అనేదే లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి, లైఫ్ విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ గైస్, మీరు కనుక అన్ఎంప్లాయిడ్ అయితే కామెంట్ కాక్రోచ్. సీరియస్లీ ఐ వాంట్ టు సీ ఎంతమంది ఈ ఫేస్ లో ఉన్నారు అనేది. అండ్ మేబీ మన జనరేషన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అయితే లోన్లీనెస్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ ఫాలింగ్ అలోన్, మిలియన్ ఆఫ్ పీపుల్ కూడా సేమ్ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. మనమైతే ఇలాంటి టాపిక్ కంటిన్యూస్ గా డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఒక్కసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. మన ఛానల్లో నో ఫేక్ మోటివేషన్, నో సిగ్మా నాన్సెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ ట్రూ అండ్ ఓన్లీ ట్రూ టాక్స్ హియర్. సో గైస్, దిస్ ఇస్ Traven. That's all for today guys. I am signing off. Bye bye now. See you on Friday again.